ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేంత ధైర్యంగా పాలన సాగించారు. అలా సీఎం స్ట్రాంగ్ గా ఉంటే ఏ మంత్రులు నోరు మెదపరు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అలా ఉంటే తప్ప మంత్రులు భయపడరు. ఉన్న ఈ మాత్రం పదవి కూడా సీఎం కనికరంతోనే ఉన్నదన్న భయం మంత్రులలో ఖచ్చితంగా ఉండాలి. తమకు పదవి రేవంత్ రెడ్డి ఇవ్వలేదు, అధిష్టానం ఇచ్చింది అనే ఆలోచన ఉన్న కొందరు మంత్రులు సీఎంను లెక్క చేయడం లేదన్నది సర్వత్రం వినిపిస్తోంది. ఈ ఆలోచన మంత్రుల్లో మారాలి. సీఎం దృక్పథంలో కూడా మార్పు రావాలి. తాను మిగతా వారికన్నా ఎక్కువ సమానం అనుకుంటే తప్ప పరిస్థితులు చక్కబడవు. తెలంగాణలో గతంలో ఉన్నట్లు 10 మంత్రులు అయ్యారు. ఇప్పుడు పాలనకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తే ఇప్పుడు ఉన్న అసమ్మతి మంత్రులు అంతా ఎందుకు దారిలోకి రారో చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో మంచి సంకేతాలు ఎందుకు వెళ్ళవో గమనించండి. ప్రభుత్వానికి తలనొప్పులుగా మారుతున్న మంత్రులను పీకి పారేయండి. అంతే.